డాక్టర్ గారు ఇంతకుముందు ఐయుఐ గురించి చెప్పారు కదా! అది ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అంటారు? ఒకవేళ సక్సెస్ రేట్ ఎంతుంటుంది? అవ్వకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటారు? సో ఐయుఐ అనేది మ్యాక్సిమం 6 సైకిల్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. బట్ మనకి సక్సెస్ రేట్ ఓవరాల్ ఐయుఐకి వచ్చేసి 8 to 10% పర్ సైకిల్. అంటే ఫస్ట్ అటెంప్ట్ మనం ఇచ్చినట్టయితే సపోజ్ 100 మెంబర్స్లో కనుక మనం ఐయుఐ చేసినట్టయితే అందులో 10 or 15% వరకు పాజిటివ్ వస్తారు. సో ఎప్పటివరకు ట్రై చేసుకోవచ్చు అంటే చాలామందికి మనం అడ్వైస్ చేసేది 3 సైకిల్స్ వరకు. సో 3 సైకిల్స్ తర్వాత సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అంటే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ కనుక ఫెయిల్ అయినట్టయితే వాళ్ళకి నెక్స్ట్ సజెషన్ అనేది మనం ఐదర్ ఫర్దర్ అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే లైక్ ఐవీఎఫ్ కానీ అడ్వైస్ చేస్తాం, లేదా కొంతమందికి ఏమైనా లాప్రోస్కోపీ కానీ హిస్టోస్కోపీ కానీ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే కొంతమందికి తెలియకుండా కూడా గర్భసంచి చుట్టూ ఏమైనా చిన్న చిన్న అతుకులు ఉండడం ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి. సో ఈ లాప్రోస్కోపీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే చిన్న చిన్న అడేషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేయడం వల్ల మనకి ట్యూబ్స్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దీనివల్ల మనకు సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళు 4th సైకిల్ ఆఫ్ ఐయుఐకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం 3 సైకిల్స్ తర్వాత లాప్రోస్కోపీ ఆర్ హిస్టోస్కోపీ చేయించుకొని వెళ్ళినట్టయితే సక్సెస్ రేట్స్ అనేటివి కొద్దిగా బెటర్గా ఉంటాయి. అలాగే ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ కూడా అంటూ ఉంటారు కదా! ఐవీఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది? ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాని గురించి చెప్పండి. సో ఐవీఎఫ్ అనేది మెయిన్గా ఎవరికి అంటే లైక్ మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ట్యూబల్ బ్లాక్స్. సో ఒకవేళ 2 ట్యూబ్స్ కనుక మనకి బ్లాక్ అయినట్టయితే మనం యూజువలీ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి, అడ్వాన్స్డ్ ఏజ్. సో 35 క్రాస్ అయింది, మ్యారేజ్ అయ్యి లైక్ అరౌండ్ 6 years 7 years అయింది అన్న వాళ్ళకి కూడా అకౌంట్ తగ్గుతుంది అన్న వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో లైక్ హస్బెండ్ విషయానికి వస్తే మన కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు, లేదా ఒక్కోసారి 0 million కౌంట్ ఉన్నా కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొన్ని ఏంటి అంటే లైక్ పీసీఓడి ఉండి కూడా వాళ్ళు న్యాచురల్ పద్ధతి ట్రై చేశారు, ఐఐ కూడా ఒక 3-4 times అయింది, నెగిటివ్ వచ్చిందన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అంటే అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొన్ని కండిషన్స్ మెయిన్గా జెనెటిక్ ఇష్యూస్. సో కొంతమందికి లైక్ ప్రెగ్నెన్సీ వస్తుంటుంది బట్ రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి క్యారియోటైపింగ్ అంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించినట్టయితే ఐదర్ హస్బెండ్లో కానివ్వండి వైఫ్లో కానివ్వండి ఏదన్నా ఒకటి జెనెటిక్ ఇష్యూ అనేది మనకు డిటెక్ట్ అవుతుంది. సో వాళ్ళ కన్సర్న్ ఏంటి, ప్రెగ్నెన్సీ రావాలి అలాగే హెల్దీ బేబీ అనేది ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేసి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఆ జీన్స్ అనేటివి మనకి బేబీకి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా చూసి ఏదైతే బేబీ హెల్దీ బేబీ ఉంటుందో అది మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇవన్నీ కండిషన్స్లో కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఐవీఎఫ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఏదైనా సరే నార్మల్ ప్రాసెస్ అనేది మనకి డే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నార్మల్ ఒక ఫిమేల్ కనుక డే 2కి వచ్చినట్టయితే అంటే నెలసరి వచ్చిన 2వ రోజు వచ్చినట్టయితే మనం స్కానింగ్ చేస్తాం. ఈచ్ సైడ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకుంటాం, అంటే రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. సో డైలీ వాళ్ళకి ఆ డే నుంచి అంటే లైక్ డే 2 or day 3 నుంచి 10 days వరకు డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ 10 daysలో మధ్యలో స్కానింగ్స్ చేస్తూ ఉంటాం. మనం ఇచ్చే డోస్కి ఎగ్స్ అనేటివి ప్రాపర్గా డెవలప్ అవుతున్నాయా లేదా డోస్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలా అనేది అసెస్ చేసుకుంటాం. 10 days తర్వాత ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ డే పికప్ చేస్తాం. ఈ పికప్ అనేది కూడా అండర్ అనెస్థీషియా అంటే షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటారు. ఒక 10 minutes ప్రొసీజర్ ఉంటుంది. సో పికప్ చేసిన తర్వాత ఏవైతే ఎగ్స్ డెవలప్ అయ్యాయో అవన్నిటిని రిట్రీవ్ చేస్తాం. ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత హస్బెండ్ అదే డే రోజు సెమెన్ అనాలిసిస్ ఇస్తారు. సపోజ్ మనకి 10 eggs వచ్చాయనుకోండి, ఆ 10 sperms బెస్ట్ స్పర్మ్స్ అనేటివి మనం డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా సెలెక్ట్ చేస్తాం. సో ఒక్కో ఎగ్లోకి ఒక్కో స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి మనం బేబీస్ని ఫామ్ చేస్తాం. ఈ ఫామ్ అయిన బేబీస్ని మనం ఫ్రీజింగ్లో పెట్టేసుకొని నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన డే 2కి వస్తారు. మళ్ళీ ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో డే 2కి వచ్చినట్టయితే మనం లైనింగ్ చెక్ చేసి ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే మెడిసిన్స్ పెట్టేసి అరౌండ్ 10th day or 11th day పిలిచి లైనింగ్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ లైనింగ్ కనుక మనకి అప్రోప్రియేట్ సైజ్ వచ్చింది, బ్లడ్ సప్లై బాగుంది, ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే మనం బేబీని పెట్టడానికి ఇంజెక్షన్ స్టార్ట్ చేసి అరౌండ్ 5 days తర్వాత ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా నార్మల్గానే ఉంటుందంటారా? అంటే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అలా ఏమి ఉండదంటారా? సో ఈ పీరియడ్లో రెస్ట్ అనేది అబ్జల్యూట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. బట్ కొంతమందికి ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లైక్ ఎక్కువ ప్రెషర్ పడేటివి వర్క్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో అలా అంతేకాని నార్మల్గా స్టేర్స్ ఉంటే అండ్ నార్మల్గా వాళ్ళ ఆఫీస్ వర్క్కి జర్నీస్ అలాంటివన్నీ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అడ్వైస్ చేస్తాం.
నవేడేస్ అంటే లైఫ్ స్టైల్ ఎంతవరకు కారణం అంటారు? ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఈ ఫుడ్ కానీ లేదంటే లైఫ్ స్టైల్ కానీ ఇది కూడా ఒక కాజ్ అనుకోవచ్చా? యా డెఫినెట్లీ. సో ఇప్పుడు రీసెంట్గా మనం 2 to 3 years చూసినట్టయితే చాలా వరకు లైక్ స్ట్రెస్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఇంటర్నల్గా తెలియకుండా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ స్ట్రెస్ వల్ల నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అనేది కాదు, స్ట్రెస్ వల్ల మనకి ఫస్ట్ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేటివి కామన్గా చూస్తున్నాం. సెకండ్, అదే విధంగా స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది, మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది, కొంతమందికి ఎగ్ కౌంట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలామంది బయట ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల కూడా ఒబెసిటీ అనేది చాలా లీడింగ్ ప్రాబ్లం. సో బోత్ మేల్లో కానివ్వండి ఫీమేల్లో కానివ్వండి. సో ఈ ఒబెసిటీ అంటే అధికంగా బరువు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మెయిన్గా మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్. సో ఫిమేల్ విషయానికి వస్తే ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి అంటే మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ ఇష్యూస్లో ప్రాబ్లం రావడం, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం, అలాగే ఎగ్ అనేది ప్రాపర్ డెవలప్మెంట్ లేకుండా ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వనప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే హస్బెండ్ అంటే లైక్ మేల్ విషయానికి వస్తే ఈ ఒబెసిటీ వల్ల వాళ్ళకి మెయిన్గా టెస్టిస్ చుట్టూ ఒక ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ హీట్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో అలాగే స్పర్మ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, దీనివల్ల కూడా సేమ్ థింగ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అండ్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి. అది లైక్ ఒక పర్మిసబుల్ లెవెల్ వరకు అయితే ఓకే, బట్ చాలామంది స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఆఫీస్ వల్ల ప్రెషర్ వల్ల కానివ్వండి, పీర్ ప్రెషర్ వల్ల కానివ్వండి డైలీ ఆల్కహాల్ కన్జంప్షన్ లేదా కొంతమంది డైలీ స్మోకింగ్ కన్జంప్షన్ అనేది చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాంటిటీ అనేటివి చాలా ర్యాపిడ్గా తగ్గడం అనేది మనం రీసెంట్గా ఈ 2-3 years నుంచి చూస్తున్నాం. రైట్, కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి గీత గారు. గీత గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి మా. మేడం నాకు గీత మేడం, అదే నాకు పెళ్ళి 8 years అయింది మేడం. ఓకే, 8 years అయ్యిందండి మ్యారేజ్ అయ్యి, కానీ ప్రెగ్నెన్సీ వస్తున్నాయి పోతున్నాయి మేడం. ఓకే, ఒక ప్రెగ్నెంట్ వచ్చింది, అది ట్యూబ్ లోకి వచ్చి ట్యూబ్ ఆపరేషన్ కూడా చేశారు మేడం. ఓకే, ప్రెగ్నెన్సీ ఎన్ని టైమ్స్ వచ్చింది మా మీకు ఇప్పుడు వరకు? ఒకసారి వచ్చింది మేడం ఫస్ట్ లోని, వచ్చిన తర్వాత అది హార్ట్ లేదని ఆపరేషన్ చేశారు మేడం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా? మళ్ళీ వచ్చింది మేడం, అది మామూలుగా వచ్చి ట్యూబ్ లోకి వస్తుంది మేడం. ట్యూబ్ లో వచ్చింది. ఓకే ఓకే, వచ్చి అది ఆపరేషన్ ట్యూబ్ తీసేశారు మేడం. ట్యూబ్ ని కూడా తీసేసారా? ఒకవైపు ట్యూబ్ తీసేసి ఆపరేషన్ చేశారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వచ్చాయా? వచ్చి అదే 3 నెలలు వచ్చింది, అదే 3వ నెల వచ్చింది మేడం. మరి అదంతా అదే నొప్పి వచ్చి అది అలా పడిపోయింది మేడం. ఓకే ఓకే, మీది మేనరికం మ్యారేజ్ అమ్మా? కాదు మేడం, మామూలుదే మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటారు? 28 అండి. 28. మీ హస్బెండ్ వయసు ఎంతమ్మా? అయిందండి 30 ఎంత ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదని కాదు, ఒక్కసారి ట్యూబ్లో వచ్చింది అండ్ 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చేసి కూడా అబార్షన్ అయింది. ఒకసారి హార్ట్ బీట్ రాలేదు, ఒకసారి ఏమో అదంతటా అదే అబార్షన్ అయిపోయింది. సో మెయిన్గా ఏంటి అంటే ఫస్ట్ మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు అబార్షన్స్కి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. కొన్ని రీజన్స్ ఉంటాయి, అంటే జెనెటిక్ పరంగా కానివ్వండి, కొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మనకి అబార్షన్స్ అనేటివి ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ నిల్వదు. సో దానికంటే ముందు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు మీ హస్బెండ్ ఇద్దరు జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. అలాగే బ్లడ్ టెస్ట్ అనేది అప్లాస్ అని ఉంటుంది, అది కూడా మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో చేసిన తర్వాతనే ఆ టెస్ట్ల బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలా అనేది మీకు డాక్టర్ చెప్తారు. రైట్, వాసు ఉన్నారు తాండూరు నుంచి కాలర్. వాసు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. మేడం ఇది మాకు మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ 6 years.
మ్యారేజ్ 6 years అవుతుంది. 6 years అవుతుంది. ఓకే. మా ఆవిడకి మా 6th వచ్చి యూట్రస్ లో సర్జరీస్ అయింది 2 months. ఓకే. ఏం సర్జరీస్ అయ్యాయండి? సిస్ట్ వచ్చిందండి, సిస్ట్ హలో తీసేసారు. ఓకే. హలో చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 6 years కంప్లీట్ అయింది. ఓకే. నాకు యూట్రస్ లో పాలిక్ ఉంటే ఒకసారి లాప్రోస్కోపీ చేయించాము. ఓకే. మొన్న లైట్ గా గ్రావిండెక్స్ చేసుకుంటే వీక్లీ పాజిటివ్ వచ్చింది మేడం, లైట్ గా కనిపించింది నేను. ఓకే. మళ్ళీ 2 days కే నాకు మెన్స్ట్రువల్ వచ్చింది మేడం. ఓకే. సో ఈ ITS లో కూడా మీకు ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా రాలే, మొన్న ఒకటి వీక్ పాజిటివ్ తప్పితే 6 years. 6 years లో. మేడం. ఓకే. ఓకే. సో మీరు ట్యూబ్ టెస్ట్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ టెస్ట్ చేయించారమ్మా? చేయించిన మేడం, కొంచెం కౌంట్ 30 million ఉందన్నారు. ఓకే. సో 2 years బ్యాక్ చేయించిన మేడం, ట్యూబ్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓకే. ఓకే. సో ఒక్కసారి మీరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయితే డెఫినెట్లీ కలవాలమ్మా, ఎందుకంటే కౌంట్ 30 million ఈజ్ ఓకే, బట్ ప్రాపర్ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో మీరు కౌంట్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అలాగే ఒకసారి యూట్రస్ అంతా హెల్దీగా ఉందా లేదా, ఎగ్ నెంబర్ అనేది ఎంత ఉంది, ఎగ్ అనేది డెవలప్మెంట్ ఎలా ఉంది, అండ్ ఎగ్ డెవలప్ అయినప్పుడు లైనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు మ్యారేజ్ 6 yearsలో కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే సమ్వేర్ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి మీరు డెఫినెట్లీ వెంటనే వచ్చి ఫస్ట్ ఒక్కసారి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలు లేకుండా సఫర్ అవుతున్న వాళ్ళు కనుక ఒక్కసారి కనుక 49కి వస్తే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంటుందంటారు? సో నార్మల్గా అంటే లైక్ వచ్చిన వాళ్ళందరికీ మనం వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ బట్టి, అండ్ వాళ్ళ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. కొంతమంది లైక్ మ్యారేజ్ ఓన్లీ 1 year అవుతుంది అండ్ ఎగ్ కౌంట్ అంతా బాగుంటుంది, సెమెన్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. కొంతమంది మ్యారేజ్ 5 years అవుతుంది బట్ ఓన్లీ న్యాచురల్గానే ట్రై చేశారు, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇంకా బయట తీసుకున్నట్టయితే వాళ్ళకి చిన్న పద్ధతి ద్వారా అంటే IUI పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాం. ఇంకొంతమంది రావడమే లైక్ మనకి 8 years మ్యారేజ్ అయింది అండ్ ఏజ్ కూడా లైక్ 34, 35 అట్లా ఉన్నారు, అండ్ అలాగే లేదా కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కౌంట్ తక్కువ ఉండడం, లేదా ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ ఉండడం, ట్యూబల్ ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా వాళ్ళకి అకార్డింగ్గా ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం చూసి డిసైడ్ చేసి IVF అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే. ఇలా అంటే ఫస్ట్ పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 1 year అంటే ఏజ్ తక్కువగా ఉండి ఇంట్లో ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు నార్మల్గా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటే అలా డైట్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ కొంచెం ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి కంట్రోల్ చేసుకుంటే మంచిదంటారు? సో ఫస్ట్ మ్యారేజ్ అయిన వెంటనే కొంతమంది చాలామంది లైక్ ప్రొఫెషనల్ వైజ్ కానివ్వండి, ఏదైనా ఫినాన్షియల్ వైజ్ కానివ్వండి, కొద్దిగా డిలే చేద్దాం ప్రెగ్నెన్సీ అనేది అనుకుంటుంటారు. బట్ అలాంటి వాళ్ళు ఫస్ట్ ప్రయర్గా మీరు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకునే ముందు మనకి బేసిక్ టెస్ట్, ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ కోసం మనం కొన్ని బేసిక్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ విషయానికి వస్తే ఒక సెమెన్ అనాలిసిస్ అనేది సజెస్ట్ చేస్తాం. ఫిమేల్ విషయానికి వస్తే AMH అంటే బ్లడ్ బాడీలో ఇంకా ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇది అండ్ థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ కూడా బేసిక్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఇవన్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి అండ్ వాళ్ళ వెయిట్ ఇదంతా కూడా నార్మల్ ఉంది అంటే వాళ్ళకు 1 year వరకు ట్రై చేసుకోవచ్చు. ఇవన్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నా కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 6 months ప్రెగ్నెన్సీ టైం ఉంది ప్లానింగ్ చేసుకోవడానికంటే ఈ 6 monthsలో మెయిన్గా వాళ్ళు న్యూట్రిషన్ మీద, వాళ్ళు ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రయర్ టు ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి ఆప్టిమల్ వెయిట్ అంటే ఐడియల్ వెయిట్కి అనేది రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేదు జస్ట్ బేసిక్ టెస్ట్ చేసినప్పుడే మనకి కౌంట్ ఏదైనా తక్కువ ఉండడం లేదా AMH అనేది తక్కువ ఉంది అన్నప్పుడు ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది డిలే చేయకుండా వాళ్ళు హాస్పిటల్కి వచ్చినట్టయితే వాళ్ళకి అకార్డింగ్గా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. రైట్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు, పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా 49కి వస్తే ఎలా హ్యాపీగా ఉండొచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.